407 పోస్టులు పెట్టా. అమ్మ బాబాయ్ నాయా? నీ కాదులే అయ్యా, నా ఇన్స్టాగ్రామ్లో 7 ఫాలోవర్స్. నా దాంట్లో అసలు ఇన్స్టాగ్రామే లేదు, తీసా. మొన్న నువ్వు పెట్టినప్పుడు ఏమో నా దాంట్లో లేదు, నేను మళ్ళీ ఇన్స్టా ఎక్కిచ్చా. లేదు ఇక తీసా, శాశ్వతంగా తీసా, అది ఎక్కి నేను తీసేయాలి ఇన్స్టాగ్రామ్. ఆ ఇన్స్టాగ్రామ్ ఉన్నప్పటి నుంచి శాటరీల్లో వస్తున్నాయిరా బాబు. ఫ్రీ ఫైర్ ఏదో రేరుగా దొరుకుతుంది, 1-2. ఫ్రీ ఫైర్ రీళ్ళు 1-2 దొరుకుతున్నాయి. చూడకూడదురా తీసేస్తా. నెట్టకు ఆ మిస్టేక్ ఫుల్ స్టాప్ పెట్టేశాగా, మనం చెప్పేగా. అదే ఎవరు వాళ్ళు అసలు ఫోటో పెట్టాగారా నీకు? అంత పెద్దోళ్ళుగా ఉన్నారు కదా వాళ్ళు ఎవరు? యా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు, మనం ఏం చేస్తాం. పెళ్ళి కూడా అయిపోయింది వాళ్ళకి. పెళ్ళి మూమెంట్ వచ్చేసింది, అందుకే నేను చెప్పేశా. ఏం చెప్పారా అంటే మాట్లాడానులే. ఏం మాట్లాడు చెప్పరా? ఏం మాట్లాడా? ఏం మాట్లాడా, మామూలుగా ఒపీనియన్ ఎందుకు అనుకున్నా ఫస్ట్. ఏం లేదు అన్నారు. సరే అయితే ఓకే థ్యాంక్ యూ అని చెప్పా. లాక్ చేయంగా డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోయా. గన్నవరం లాగే ఉంది, అదేంటి ఊరు? గన్నవరం లాగే ఉంది. గన్నవరమేనా? ఇయ్యా అప్పుడు చెప్పే కదా నీకు. ఆ ఫోటో పెట్టేస్తారు వాళ్ళ మొహం, అమ్ముల్ని మొహం చూడాలి ఒకసారి. ఓకే యూట్యూబ్ లింక్ పెడతావు. అది మొత్తం వీడియో ఆమె కూడా ఉంటుందా ఆ వీడియోలో? ఆ మొహం పంపించయ్యా చూద్దాం. ఇన్స్టాలో కూడా పెట్టేశాను అయ్యా, ఇన్స్టాలో రీల్ పెట్టేశా. పంపించయ్యా చూద్దా. చాలా క్రూషియస్ టిపికల్ సిచ్యువేషన్ అంటావా? పంపించి ఇంటికి అసలు ఏం పెట్టావు ఏంటి సంగతి. ఎక్కడుంది అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టాను చూడు. నేను మాట్లాడింది కూడా మొత్తం నేను మాట్లాడింది మాట్లాడింది మొత్తం ఉండిద్ది అయ్యా. ఏ బుల్లెట్ ఎక్కడుంది? వీడియోలోనా? కాదు, బిల్లా కూర్చున్న షైన్ బండి నాది. ఇయ్యా వాయిస్ వినపడుతుందా? కనిపించి చూడరా.
వాయిస్ చెప్పట్లా ఆ? మామూలుగా చెప్పట్లా ఏంటో అంతా గజిబిజి షట్ అవసరం డ్యామేజ్. ఏంట్రా ఒక్క నిమిషం అంటావు ఏంట్రా లెటర్ లేట్రా లెటర్ ఇచ్చేసా. ఫస్ట్ నేను ధైర్యం సార్లు చెప్పబోతే అప్పుడు లెటర్ ఇద్దాం అనుకున్నా, కానీ చెప్పేసా లెటర్ కూడా ఇచ్చేసా. ఆమె తీసేసుకుంది. ఫస్ట్ ఆమె తీసుకోని అని చెప్పింది. టూ మచ్ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో అనుకున్నా, దీనిలో ఏం లేదు అన్న. అరే అది ముందు రోజు రా, నేను మామూలు ముందు రోజు రాస్తా ఉంటా కదా, అప్పుడు మామూలుగా లెటర్ మామూలు ఫోటో తీసా అంతే. బట్ మై హోప్ ఈస్ టు నాట్ కీప్ ట్రాపా ఏంటిది అది? ట్రాప్ ఏమి ఉండదు. నాట్ టు కీప్ రా, నాట్ టు కీప్. మిస్టరీ యాజ్ ఎ మిస్టరీ. దట్స్ ఇట్. బై ద వే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అయ్యా మెసేజ్. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఎలా ఇచ్చా స్ట్రోక్. వాళ్ళు అసలు కనబడితే ఆ మొహం చూపించాయిరా ఒకసారైనా, అసలు మేము కనబడతా ఈ అమ్మాయి మొహం చూపించవచ్చు. అరే ఫోటో పెట్టాక 2 ఫోటోలు ఆ రోజే పెట్టాను నీకు. అప్పుడు అదే ఇది అదే థ్యాంక్ యూ. ఎవరైనా అట్లా కట్టుకుంటున్నారయ్యా అర్థం కదా. ఎప్పుడు ఇది మొన్నరా, ఇది జరిగి వారం కూడా అవ్వట్లేదు. అయ్యో 4 days ఉంది ఆ వీడియోలోనే. ఆ రోజే తీసా, ఆ రోజు అప్లోడ్ చేసేసా. ఫోటో పంపించాయా? ఫోటో లేకుండా ఉండదు నీ దగ్గర. ఫోటో గతం మర్చిపోదాం డిలీట్ చేసా. సర్లేరా. ఎవరా అమ్మాయికి అంత సూపర్గా? అరే చెప్పా కదా నీకు అప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు. అరే అంత ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడే నీకు చెప్పేసా సాయంత్రం. నేనైతే మాట్లాడేసా అంటే డేర్ చేసి నువ్వు మాట్లాడలేదురా అన్నాడా. 2 సార్లు మాట్లాడాను రా, మొత్తం మీద 3 సార్లు మాట్లాడా అంతే. రెండు సార్లు ఇంటర్లోనే మాట్లాడా, 3వసారి ఏమో మొన్న మాట్లాడా. జాబ్ చేస్తున్నా తను, ఏమో తర్వాత. అదిగా అంటే చెప్పు, ఆంటీ గారికి చెప్పు. మా ఇంట్లో అసలు ఊరుగారయ్యా, మా ఇంట్లో నన్ను పాతలలో పాతేస్తారు ఫస్ట్. నువ్వు అప్పుడు అడిగావా ఎవరా చెప్పరా అన్నావా? నేనేమన్నా టైం వచ్చినప్పుడు చెప్తా అన్నానా? టైం రాలా, ఇక రాదు. టైం క్లోజ్ చేస్తా. హలో. అరే అసలు ఆమెతో మాట్లాడడానికి ఎన్నిసార్లు ట్రై చేశాను అనుకున్నా. నేను శ్రీరంగ అయితే చాలా సార్లు ట్రై చేసామయ్యా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమో గుండె రైలు స్పీడ్లో కొట్టేసుకునిద్ది అయ్యా. నేనేం మాట్లాడలేదు, నా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయిద్ది. అయితే ఇంకా ఆడేమో నేను చెప్పేస్తాను నువ్వు చెప్పలేవు అంటాడు.
అరే నిజంగా కన్ఫామ్గా ఎండ్ చేసేస్తాను రా ఈ మిస్టేక్ అంట నేనేమో. ఆడేమో నీ వల్ల అవ్వదురా అంటాడు, దీనికి ఎండ్ ఉండదు కంటిన్యూవే అంటాడు. ఆడేమో నేను చెప్తాను నువ్వు ఎట్లా చెప్పలేవురా అంటాడు. నేనన్నా అరే జోసఫ్ గారి విషయంలో కూడా అలాగే చేసాము, ఆడంతా ఆడు చెప్పుంటే ఏదో ఒకటి తెలిసేది, ఆడేం చెప్పలేదు, మేము చెప్పాము, మేము బ్యాగ్ అయిపోయాం, ఆమె మాకు నిజం చెప్పింది అబద్ధం చెప్పిందో కూడా తెలియదు. అదే నేను వెళ్ళి చెప్పాను అనుకో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండిద్ది, నిజం చెప్పిందని ఏదో ఒకటి అనుకునేవాడిని అనుకున్నానయ్యా. ఆమె దగ్గరికి వెళ్ళడం 99% ధైర్యం ఉండిద్దిరా, ఆమె దగ్గరికి వెళ్ళగానే -99కి వచ్చేసిద్ది అయ్యా. అప్పుడు నువ్వు గుర్తుకొస్తావు. నేనేమో అరే మాట్లాడేయచ్చు గారా అనేవన్నా. హలో, నేనేమో మాట్లాడేయచ్చు గారా అనేవన్నా నీతో. నువ్వేమో అరే ఏం మాట్లాడతావురా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ కళ్ళల్లో నీళ్ళేరా వచ్చేది అనేవాడుగా. అవి గుర్తుకొచ్చాయ్యా నాకు. ఇక నేను అప్పటికి అనుకునే ఉంటావు ఆమెకి అసలు సెట్ కూడా అవ్వదు అని. అంతే. ఇంటికి వెళ్తున్నావా? లేదు, ఇక్కడే ఉన్నా, డిన్ని దగ్గరే ఉంటా. మై డెన్ ఈజ్ దిస్ ఓన్లీ. ఇంటికి వెళ్ళరా? వెళ్తా. కూడా పెడతా చూడు. ఒక ఫోటో ఉండిద్దిరా, ఇది ఒకసారి పెట్టా. ఇది మాలో ఫోటోలే. అయ్యా నువ్వు మాట్లాడవు కానీ అగ్నేష్ గారు నేను ఎప్పుడు తలుపుతూనే ఉంటాడయ్యా, తెలుసా? ఇంకేం చేయలేం. ఎవరయ్యా మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ డే బై డే గెట్టింగ్ బోరింగ్ లైఫ్? అది నేనే పెట్టిందిలే. ఎవరి కోసం పెట్టే? అది ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడుదో కదా పెట్టింది. ఇది మొన్న పెట్టా, ఆగస్టు 1 నాడు పెట్టా, కాంప్రమైజ్ అవ్వకూడదని. అంతే, చాలాసార్లు కాంప్రమైజ్ అయిపోయాను రా బాబు. నాకు మళ్ళీ అనిపించింది రావు అనవసరంగా ఇన్ని రోజులు లాగ్ చేసి డిలే చేసేసా అని. చూసా ఫోటో ఉండిద్దిరా, ఏదో ఫోటో. సరేరా అని చెప్పి ఇప్పుడు గుంపోతున్నాం. 1 minute.
గుడ్ నైట్ రా. గుడ్ నైట్. టాటా. అది ఆమెతో ఏం మాట్లాడాను అనుకున్నా, ఫస్ట్ మామూలుగా వెళ్ళాను రా. ఆమెని వారం నుంచి వెళ్ళినా సరే ఆమెతో అసలు చెప్పలేకపోతున్నా. ఇంక నేనేమనుకున్నా, బిల్లానేమో నేను వస్తా అన్నాడు. బిల్లాకి మామూలుగా తెలుసు దేనికోసం వెళ్తున్నానో తెలియదు, గన్నం వెళ్తున్నట్టు తెలుసు. అయితే నేను అన్న బిల్లకి, నాకు 99% ధైర్యం ఉంది బిల్ల, నేను ఒక జర్నీ ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నా, అక్కడికి వెళ్తా నాకు సరిపోట్ల ధైర్యం, నువ్వు వచ్చావు అనుకో అది 100% అయిపోద్ది, అప్పుడు గొడవ అయ్యే ఛాన్స్ ఉండిద్ది, మరి రెడీయా అన్న. రెడీ అన్నాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం నేను బిల్ల వెళ్ళాం. ఆమె వచ్చింది, ఆమె రాగానే నేను ఫస్ట్ ఆమె వచ్చింది, మళ్ళీ నన్ను దాటుకుని వెళ్ళిపోయింది. ఇక నేను మళ్ళీ ఎలాగో బిల్లాని చూసి ధైర్యం చేసుకుని ఇక నేను మామూలుగా ఒక నిమిషం మాట్లాడొచ్చా అన్న. చెప్పు అంది. మామూలుగా నాకు నేనేమనంటే, మామూలుగా నా మీద ఉన్న నీకు ఒపీనియన్ ఏంటి అన్న. ఆమెమో ఒపీనియన్ అంటే అంది, అంటే మామూలుగా క్లాస్మేట్ కానీ ఏదో ఒకటి ఉండేదిగా అన్న. నాకు అలా ఏం లేదు అంది. సరే ఓకే థ్యాంక్ యూ అన్న. మళ్ళీ అంటే అసలు నాకు మాట్లాడడం రాదు, చాలా ధైర్యం, నాకు అసలు ధైర్యం లేదు, చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నా కానీ కుదరలేదు ఒకసారి కూడా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హిస్టరీని మిస్టరీ కింద ఉంచదలుచుకోవాలా, అందుకే నేను మాట్లాడడానికి వచ్చా అన్న. సరే అన్న. అప్పుడు లెటర్ సరే థ్యాంక్ యూ అని చెప్పాను, వెళ్ళిపోయింది. తర్వాత ఒక్క నిమిషం అని చెప్పి లెటర్ ఇచ్చా. లెటర్ ఇస్తే నాకు వద్దు అంది. చాలా ఎక్స్పెక్ట్ చేసేస్తుందేమో అనుకుని దీనిలో ఏం లేదు అని చెప్పి చూపించా. అప్పుడు తీసుకున్న తర్వాత బాగా చెప్పా. అంతే, అలా చాప్టర్ని క్లోజ్ చేసా. అప్పుడు నాకు మళ్ళీ గణేష్ గారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పే మాటలు గుర్తొచ్చినాయి అయ్యా. అరే జోసఫ్ గారు మేము ఇంటర్లో ఉన్నప్పుడు, అరే మన బ్యాచ్లో ఎవరైనా ఒక లవ్ స్టోరీ సక్సెస్ అయితే బాగుంటుందిరా, ఎవరైనా ఒక లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలని చెప్పేవాడు అని గుర్తుకొచ్చింది. అని ఫ్లాప్ రా అని చెప్పా. అంతే. ఉన్నా రాత్రి చాలా టైం అయింది, ఇంటికెళ్ళు. సరే హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఎవరాళ్ళు ట్రస్ట్ మీ అని పెట్టారు? అది ఇప్పుడు కాదు, 2023లో అయ్యా. ఎవరు పెట్టారు? వాళ్ళ అకౌంట్కి. అంటే తెలుసు కదా నీకు అట్ట. నాయన ఏందిరా నువ్వు ఎట్టు తయారయ్యా? అది నా అకౌంటే కదా. నీ అకౌంటే, నువ్వేంటి ఇలా అయ్యా? అది 2023లో అయ్యా. ఆ అకౌంట్ ఈ అకౌంట్ ఒకటే, ఒక అకౌంటే. డిగ్ సరేలే ఇప్పుడుగో ఇంకా బాయ్. గుడ్ నైట్. టాటా. ఆ అకౌంట్ కూడా పోయింది అయ్యా, ఆ ఇన్స్టా అకౌంట్ కూడా. అవన్నీ మామూలుగా మెయిల్గా లింక్ అయి ఉండిద్దిగా, అలా పోయినాయి అవి కూడా. అన్నా సరేలా బాయ్. చలో ఫైనల్లీ జోసఫ్ గారికి కూడా చెప్పేసా.
ఇంకా ఎవ్వరు లేరు బాకీ చెప్పడానికి. క్లోజ్. ఫస్ట్ బేటాకి చెప్పేసా. నెక్స్ట్ ఈడికి చెప్పేసా. తర్వాత ఐరన్ మ్యాన్ ఆడికి తెలుసు చెప్పేసా. వీళ్ళు ముగ్గురికి తెలుసు. బిల్లా ఎండింగ్లో తెలుసుకున్నాడుగా బిల్లా. అంతే, ఈ నలుగురు ఉన్నారయ్యా, ఈ నలుగురికి మాత్రమే తెలుసు. అంతే. క్లోజ్. చాప్టర్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. యురేకా. క్లోజ్డ్ చాప్టర్ గురించి అయ్యా ఇంత ఎఫర్ట్స్ ఇవన్నీ. ఏం చేయలేం.